సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఓసీ మహాగర్జన జరిగింది. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు ఈ మహాగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10% రిజర్వేషన్ సాధనకై ఓసీలు పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా తెలిపారు. ఈ నెల 29న నిజాం కాలేజ్ గ్రౌండ్ వద్ద ఓసీల మహాగర్జనకు జిల్లాల నుంచి ఓసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాచం సత్యనారాయణ తెలిపారు. అనంతరం ఓసీ మహాగర్జన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సభను ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ రెడ్డి జాగృతి, రెడ్డి బిజినెస్ గ్రూప్, రెడ్డి హక్కుల సాధన సమితి, బ్రాహ్మణ సేవా సంఘం, ఓసీ పేదల సంఘ, మన బ్రాహ్మణ సమాజం, బ్రహ్మ సేవా సంఘ సమాఖ్య, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ తదితర ఓసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి ఓసీ బంధువులందరికీ, నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు పేరు పేరుగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత దాదాపు ఇప్పుడు 12 తారీఖు వస్తే ఈడబ్ల్యూఎస్ 10% కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో అమలు కాలేదు. దాని మూలంగా ఇవాళ విద్యలో ఒక 65,000 మంది విద్యార్థులకు అవకాశం కోల్పోయిన తెలంగాణలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుకొని ఏదైతే 29 నాడు ఓసీల మహాగర్జన సభ హైదరాబాద్లో పెడుతున్నామో దానికి ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 10% రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు జీవో విడుదల చేయాలి, ఓసీ పిల్లలకు భవిష్యత్తు పునాది వేయాలని సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతూ, పెద్ద ఎత్తున రేపు ఎన్నికల సగరే కాకుండా ఎన్నికల కంటే ముందు 2018 ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు రెడ్డి వైశ్య బ్రాహ్మణ తదితర ఓసీ సంఘం అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇవాళ వ్యవసాయానికి సంక్షేమం మీకు అందరికీ తెలుసు. ఉపాధి హామీ పథకాలు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాం ప్రభుత్వానికి. దాంతోపాటు మా పిల్లలు ఉన్నత విద్యలు విదేశాల్లో చదవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా విదేశీ విద్యార్థుల పథకాన్ని కూడా దేశ పిల్లలకు ఇచ్చే విధంగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దాంతోపాటు వెంటనే విద్యార్థులతో పాటు వెంటనే మిగతా కులాలకు అయితే ముస్లింస్ కానీ, క్రిస్తులకు కానీ, ఎస్సీలకు కానీ గురుకులాలు ఏర్పాటు చేసినో మా ఓసీ విద్యార్థులకు కూడా జనరల్ గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి తెలంగాణ భారతదేశం